యూరోపియన్లు మన భారతదేశానికి 1498 సంవత్సరంలో వాస్కోడి గామా మొట్టమొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. ఎక్కడి నుంచి? ఎక్కడో పోర్చుగల్ దేశం నుంచి మన దేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. అక్కడి నుంచి పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్లుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే చివరగా మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిన యూరోపియన్లు కూడా పోర్చుగీస్ వాళ్ళే. ఇలా 1498లో పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చారు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత మన భారతదేశానికి కొన్నిటిని పరిచయం చేశారు వాళ్ళు. అప్పటి వరకు మన భారతదేశంలో అవి లేవు. వాళ్ళు వచ్చిన తర్వాతే పరిచయం చేశారు. అవేంటో చూద్దాం. చూడండి, చాలా వస్తువులు మనం ఉపయోగించే చాలా కూరగాయలు, పండ్లు, వస్తువులు వాళ్ళు ఉపయోగించినవి అనమాట. వాళ్ళు మన భారతదేశానికి పరిచయం చేసినవి. అందులో ప్రధానమైనది ఓడపై పిరంగి అనమాట. కెనాన్స్ అంటాం, కెనాన్స్ ఆన్ షిప్స్ అంటాం. కెనాన్స్ ఆన్ షిప్స్ అనమాట. అంటే ఓడపైన పిరంగులు. సో ఓడపైన పిరంగులు ఇప్పుడు మనం కరేబియన్స్ మూవీ చూసాం కదా, పైరేట్స్ ఆఫ్ కరేబియన్. అందులో ఓడలపైన పిరంగులు ఉంటాయి, పేలుస్తూ ఉంటాయి శత్రువుల యొక్క నౌకల్ని. అటువంటివి ఇంట్రొడ్యూస్ చేసింది వీళ్ళే అనమాట. ముద్రణ యంత్రం అంటే ప్రింటింగ్ మిషన్. మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ మిషన్ తీసుకొచ్చింది మన భారతదేశంలో ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళే. జీడిపప్పు, క్యాషూ నట్స్ అంటాం కదా, అది టమోటో, బంగాళదుంప, పొటాటో, సో మిరపకాయలు, చిల్లీస్ అనమాట. మన భారతీయులు మొత్తం కూడా అప్పట్లో స్పైస్ కోసము, కారం కోసం మిరియాలు ఉపయోగించేవాళ్ళు. మిరియాలు ఇలాంటివి ఉపయోగించేవాళ్ళు, దాల్చిన చెక్క ఇలాంటివి. కానీ ఈ మిరపకాయలు, చిల్లీస్ని పరిచయం చేసింది ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళే అనమాట. నెక్స్ట్ ఆల్ఫోన్జో మామిడి అంటే మ్యాంగోస్ ఉన్నాయి. మన భారతదేశంలో మ్యాంగోస్ ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట, మ్యాంగో. అయితే ఈ ఆల్ఫోన్జో మ్యాంగోని డెవలప్ చేసింది ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. మనకి మహారాష్ట్ర చాలా ఫేమస్, జిఐ ట్యాగ్ కూడా ఉంది దానికి ఇప్పుడు. నెక్స్ట్ పైనాపిల్, జామ, గువా, సో అవకాడో, ఈ మూడు కూడా మనకి. జామకాయలు ఉన్నాయి కదా, జామ పండ్లు, ఇవి పైనాపిల్, అవకాడో కూడా మనకి పరిచయం చేసింది ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళే. తర్వాత వచ్చేసి పులియబెట్టినటువంటి పద్ధతులు, పెరిమెంటేషన్ అంటాం కదా, పెరిమెంటేషన్. సో మనం పులియ పెడతాం కదా, సో పులియబెట్టే మెథడ్స్ కావచ్చు. ఇంకా మనకి ఈస్ట్ అనమాట, బ్రెడ్ తయారీ. సో రొట్టె ముక్కలు తయారు చేసుకుంటాం, బ్రెడ్ తయారు చేసుకుంటాం కదా. మనం మామూలుగా రొట్టెలు ఇట్లాంటివి చేసుకుంటాం, కానీ ఎక్కువ పోర్చుగీస్ వాళ్ళు బ్రెడ్ అవి తింటూ ఉంటారు. అటువంటి పద్ధతిని కూడా వీళ్ళు పరిచయం చేశారు. ఇంకా గోవాలో వచ్చేసి వెండి, బంగారు ఆభరణాలు. అంటే మన భారతదేశంలో జ్యువెలరీ, ఆభరణాలు తయారు చేస్తారు, గోల్డ్ స్మిత్ ఇవి. కానీ వీళ్ళు కొత్త పద్ధతి అనమాట. ఇప్పుడు మీరు గోవా వెళ్తే అక్కడ ఆభరణాలు కొంచెం కొత్త శైలిలో ఉంటాయి, కొత్త న్యూ స్టైల్గా ఉంటాయి అనమాట. అటువంటి శైలిని కూడా ఎవరు పరిచయం చేశారంటే పోర్చుగీస్ వాళ్ళు. మన భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్ల పోర్చుగీస్ వాళ్ళు. ఇక్కడ మనం చెప్పుకుని ఇవన్నీ కూడా, ఇక్కడ చెప్పుకుని ఇవన్నీ పైనాపిల్, ఇంకా మనకి టమాటో కూడా వీళ్ళే అనమాట. జీడిపప్పు, క్యాషూ నట్స్ కావచ్చు, అవకాడో, ఇంకా గువా, జామ, ఇవన్నీ కూడా పోర్చుగీస్ వాళ్ళే మన భారతదేశానికి పరిచయం చేశారు.